राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। हरि गोविंद। రాధాకృష్ణ లీలలు అనేటటువంటి పవిత్ర గంగా నదిలో మునకలు వేస్తూ మనసులు పవిత్రం చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి చేత మధుర నుండి పంపబడినటువంటి ఉద్ధవ్ గోపికలని కలవడానికి గోపికల దగ్గరికి వెళ్తాడు. నిజమైన ప్రేమ కలవారి దారిని మరల్చలేరు. భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవ్ని గోపికల దగ్గరికి వాళ్ళకి నచ్చ చెప్పడానికి పంపలేదు. వాళ్ళ నుండి ఉద్ధవ్ నేర్చుకోవడం కోసం పంపాడు. వ్రజలో అడుగుపెట్టిన ఉద్ధవ్ గోపికలకు తాను ఏదో జ్ఞానాన్ని ఉపదేశిస్తాను, వాళ్ళల్లో అజ్ఞానం తొలగించి అద్వైతాన్ని వాళ్ళకి నేర్పిస్తాను అని అనుకుంటాడు. అలా అనుకుని గోపికల దగ్గరికి వస్తాడు. కానీ గోపికల తీరు తెన్ను చూసి ఉద్ధవ్కి మతిపోతుంది. ప్రేమ ఈ విధంగా కూడా ఉంటుందా అనుకుంటూ ఆశ్చర్యపోతాడు. అసలు ఈ విధంగా ప్రేమ ఉంటుందని ఉద్ధవ్కి తెలియనే తెలీదు. ఒక గోపిక కన్నయ్య కోసం ఎదురు చూస్తూ అలా ఆ మార్గం వెంబట చూస్తూ నిలబడిపోయి అచేతనంగా అలానే నుంచునుంది. ఎన్ని గంటలు గడిచిపోయాయో కూడా ఆమెకి స్పృహ లేదు. అసలు ఆ గోపికకి నేను కూర్చోవాలి అన్న ఆలోచన కూడా ఆమె మనసులోకి రావటం లేదు. ఒకటే నిరీక్షణ కన్నయ్య కోసం. కన్నయ్య వస్తానన్నాడు కాబట్టి వస్తాడు అనేటటువంటి నమ్మకంతో అలా కళ్ళు మార్గం వైపుంచి ఆ గోపిక అలానే కృష్ణుడి కోసం ఎదురు చూస్తోంది అచేతనంగా. అసలు కూర్చోవాలనే ఆలోచనే లేనటువంటి ఆ గోపికకు తిండి తిప్పల మాట ఇంకెక్కడ అసలు లేనే లేదు. ఇంకొక గోపిక నృత్యం చేస్తూనే ఉంది విరామం లేకుండా. ఒక్క క్షణం కూడా ఆ గోపిక నృత్యాన్ని ఆపటం లేదు. అలా రోజంతా నృత్యం చేస్తూనే ఉంది. తన నృత్యాన్ని ఆపాలి అన్నటువంటి ఆలోచన ఆ గోపిక మనసులో కలగటం లేదు. రోజంతా గడిచిపోయింది, అయినా కానీ ఆమె నాట్యం చేయడం ఆపలేదు. అది చూసి ఉద్ధవ్ చాలా ఆశ్చర్యపోయి ఒక గోపికను అడుగుతాడు, ఎందుకు ఆ గోపిక అలా నాట్యం చేస్తూనే ఉంది అని. అప్పుడు ఆ గోపిక చెబుతుంది, ఒకరోజు ఈ గోపిక ఇంటికి కన్నయ్య వెళ్ళాడు. నువ్వు నాట్యం చేస్తే నీకు వెన్న పెడతాను అని చెప్పి ఈ గోపిక కన్నయ్యతో రోజంతా నాట్యం చేయించుకుంది. కానీ ఆ నాట్యం చూస్తూ తన్మయత్వంలో తనను తాను మర్చిపోయి ఆనందిస్తూ ఉండిపోయింది. కానీ కన్నయ్యకు వెన్న తినిపించకుండానే పంపించి వేసింది. అందుకే కృష్ణయ్య తన మీద కోపంతో వెళ్ళిపోయాడు అనుకొని అంటూ, కన్నయ్య చూడు, నీకోసం నేను నాట్యం చేస్తున్నాను. ఆ రోజు నీతో ఏ విధంగా నాట్యం చేయించానో అదే విధంగా నేను నీకోసం నాట్యం చేస్తూనే ఉన్నాను. నా మీద అలకమాలి నా దగ్గరికి రా ఒకసారి అని పిలుస్తూనే ఉంది ఆ గోపిక నాట్యం చేస్తూ ప్రతిరోజు. ఇంకొక గోపికను చూస్తాడు ఉద్ధవ్. ఆ గోపిక ముఖానికి నల్లటి రంగు పులుముకుంటూ ఉన్నది. ఉద్ధవ్ అడిగాడు, ఈ గోపికకు ఏమి అస్వస్థత ఉంది, ఎందుకిలా నల్ల రంగు పులుముకుంటోంది అని. ఈమె కూడా ఒకరోజు కృష్ణయ్యని నల్లవాడవని ఎగతాళి చేసి ఏడిపించింది. అందుకని ఈవిడ మీద కోపంతో కృష్ణయ్య వెళ్ళిపోయాడు అని. చూడు కన్నయ్య, నేను కూడా నీలాగా నల్లగా ఉన్నాను. ఇప్పుడు నేను కూడా నీలాగా నల్లగా మారిపోయాను. నా మీద కోపం మానుకొని నా దగ్గరికి రా అంటూ పగలు రాత్రి నల్ల రంగును పులుముకుంటూనే పిలుస్తూనే ఉన్నది ఈ గోపిక. ఉద్ధవ్ అంటాడు, సరే గోపికలారా, మీ అందరికీ కన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉంది కదా, ఇక్కడి నుంచి మధుర ఎంత దూరం, నాతో పాటు మీరు మధురకు రండి, నేను మిమ్మల్ని
కృష్ణయ్య దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటాడు. గోపికలు అంటారు కదా, ఉద్ధవ్ మాకు మధుర రావడానికి సమస్య లేదు, కానీ కన్నయ్యని కలవాలని కోరిక వల్ల సమస్య లేదు. కానీ కన్నయ్యని కలిశాక ఒంటరిగా తిరిగి వచ్చేయాలి. కన్నయ్యని కలవడానికి సమస్య లేదు, ఆ కోరిక వల్ల సమస్య లేదు, కానీ కన్నయ్యని కలిశాక ఒంటరిగా తిరిగి వ్రజ్కి వచ్చేయాలి, కృష్ణయ్య లేకుండా వచ్చేయాలి అన్న విషయం తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కృష్ణయ్య మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ సమస్య కాదు, కానీ కృష్ణయ్య నుండి దూరం అయ్యేటటువంటి విరహం తలుచుకుంటేనే వాళ్ళకి బాధగా ఉంది. మీరు చెప్పినట్లు మీతో వస్తే కన్నయ్యను చూస్తాం, కానీ కన్నయ్యని కలిశాక కృష్ణయ్యను వదిలి మేము వెనక్కి మరలి రాలేము. ఆ వియోగం తలుచుకుంటేనే భరించలేనటువంటి బాధ కలుగుతోంది. మా హృదయాలు కంపిస్తున్నాయి. అందుకని మీరు మా దగ్గరికి వచ్చారు, అదే చాలు మాకు. కన్నయ్య మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు, మమ్మల్ని తలుచుకున్నాడు, అదే చాలు మాకు అంటారు గోపికలు. కన్నయ్య మమ్మల్ని గుర్తు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తలుచుకుంటూ మేము జీవితాంతం ఆనందంగా ముందుకు సాగిపోతాము. కనీసం కన్నయ్య మమ్మల్ని మర్చిపోలేదు కదా, అటువంటి విషయం మమ్మల్ని ఆనందపరుస్తోంది, ఆ ఆనందం చాలు మాకు అంటారు. ఇది కదా అసలైన ప్రేమ అంటే. ఈ ప్రేమ ఇవ్వడమే కానీ ఏమీ కోరుకోదు. వాళ్ళకి కృష్ణయ్య ఆనందమే చాలు, అందులోనే వాళ్ళ ఆనందాన్ని చూసుకుంటారు. వ్రజ్లో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కృష్ణుని ఎలా ప్రేమిస్తారో అలాగే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళని ఒకరు అలానే ప్రేమించుకుంటారు. ఆ గోపికల మధ్య కూడా అంతే ప్రేమ, అంతే సమానమైనటువంటి ప్రేమ ఉంది. సాంసారికమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే ఆ మనిషి నుండి మనం ఏం పొందుతాం, ఏ విధమైన ఆనందం పొందుతాం. అది ఎవరైనా కావచ్చు, తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ ఏ విధమైనటువంటి ప్రేమ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి తిరిగి పొందాలనేటటువంటి కోరిక ఉంటుంది. కానీ గోపికలకి ఉన్నటువంటి ప్రేమ, గోపికలకి కృష్ణయ్య మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది కాదు. వాళ్ళు కృష్ణయ్య ఆనందంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. కన్నయ్య ఆనందంగా ఉంటే చాలు, మేము ఆనందంగా ఉంటాము అంటారు. ఇది కదా నిజమైన ప్రేమ అంటే. రాధారాణి కీ జై, గోపాల కృష్ణ భగవాని కీ జై, హరి గోవింద